హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ షా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం ఇఫ్ క్లాజ్ ఉపయోగాలు తెలుసుకుందాం. ఇఫ్ అయినట్లయితే అని అర్థం. ఇఫ్తో బిగిన్ అయ్యే క్లాజెస్ను ఇఫ్ క్లాజెస్ అంటాం. ఇఫ్ క్లాజెస్ ఎప్పుడు షరతును అంటే కండిషన్ను తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నువ్వు వాడిని చూడటం జరిగితే నాకు ఫోన్ చేయాలని చెప్పు. ఇఫ్ యూ హ్యాపెన్ టు సీ హిమ్, టెల్ హిమ్ టు కాల్ మీ. నేను రేపు అసైన్మెంట్ను సబ్మిట్ చేయకపోతే నేను మార్కులు కోల్పోతాను. If I don't submit the assignment tomorrow, I lose marks. ఇప్పుడు నేను వెళ్ళకపోతే అమ్మ ఇబ్బంది పడుతుంది. If I do not go now, mother will be in trouble. నేను వాడిని చూస్తే నేను ఖచ్చితంగా వాడికి పుస్తకాల గురించి చెప్తా. ఇఫ్ ఐ సీ హిమ్, ఐ విల్ డెఫినెట్లీ టెల్ హిమ్ అబౌట్ ద బుక్స్. నేను ఇప్పుడు వెళ్తే నేను వాడిని ఎలా కలవగలను? ఇఫ్ ఐ గో నౌ, హౌ కెన్ ఐ మీట్ హిమ్? నువ్వు వాడి ఇంటికి వెళ్తే వాడిని నువ్వు కలవగలవు. ఇఫ్ యూ గో టు హిస్ ప్లేస్, యూ కెన్ సీ హిమ్. వాడు నాకు పుస్తకాలు పంపిస్తే నేను సంతోషిస్తాను. ఇఫ్ హీ సెండ్స్ మీ ద బుక్స్, ఐ షల్ బీ హ్యాపీ. నేను సంతోషపడేది ఎప్పుడు? ఇఫ్ హీ సెండ్స్ మీ ద బుక్స్ అంటే వాడు పుస్తకాలు పంపితే. కాబట్టి నా సంతోషానికి షరతు అంటే కండిషన్ వాడు పుస్తకాలు పంపటం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ క్లాజెస్ ఎప్పుడు ఇలాంటి కండిషన్స్ను తెలుపుతాయి. ఇలా కండిషన్స్ను తెలిపే క్లాజెస్ను కండిషనల్ క్లాజెస్ అంటాం. గమనిక: కండిషనల్ క్లాజ్ ఫ్యూచర్ విషయాన్ని చెప్పినా కూడా అందులో వెర్బ్ ఫ్యూచర్ టెన్స్ ఉండదు. అంటే కండిషనల్ క్లాజ్లో షల్ లేదా విల్ రావు. ప్రెజెంట్ టెన్స్ వెర్బ్స్ మాత్రమే వస్తాయి. లాస్ట్ లెసన్లో ద థింగ్స్ వీ హ్యావ్ లెర్న్డ్. A clause is a group of words with a verb. A main clause has complete meaning. A subordinate clause doesn't have complete meaning. The number of clauses in a sentence, the number of verbs in it. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.